Hello, good morning, students. This is Ark Nayashro, your biology teacher. So, in control coordination, yesterday we discussed about introduction topic. Yes, introduction topic in control coordination. Yeah. So, in control coordination, three systems are there. One is the animal's nervous system, coordination in plants, hormones in animals. So, animals' nervous system and hormones in animals both are animals topic only. So only when coordination in plants topic. So in discuss about in this control coordination three topics: animals nervous system, coordination in plants, hormones in animals. So what is the stimulus? The changes in environment to which organism respond and react. అంటే ఏదో ఒక ఆల్రెడీ చెప్తున్నా ఎస్టర్డే క్లాస్లో స్టిములస్ means object, any object, hot, cold, light, yes and touch, feelings, yes and these all are we called stimulus only. So the changes in the environment to which organism to respond and react. So మనం రెస్పాండ్ అవుతున్నాం, రియాక్ట్ అవుతున్నాం, అదే స్టిమ్యులస్. సమ్ ఎగ్జాంపుల్, retrieval of person's hand when in contact with a hot object. Retrieval means removing of person's hand వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ హాట్ ఆబ్జెక్ట్. అక్కడ హాట్ ఆబ్జెక్ట్ ఉన్నా అంటే ఖచ్చితంగా ఆడ మనము జస్ట్ యాక్సిడెంట్గా మనం టచ్ చేయమంటే ఏం చేస్తాం, ఇమీడియట్లీ పుల్ అవర్ హ్యాండ్ బ్యాక్. అది మనం ఇంట్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్? ద వర్కింగ్ టుగెదర్ ఆఫ్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ యాన్ ఆర్గానిజం ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ టు ప్రొడ్యూస్ ఏ రియాక్షన్ టు ఎనీ స్టిములస్. అంటే ఏంటి ఇక్కడ కోఆర్డినేషన్ అంటే అన్నీ కలిసి పనిచేయడం. ఎలాగా? ద వర్కింగ్ టుగెదర్ ఆఫ్ వేరియస్ ఆర్గాన్స్, అంటే ఆల్ ఆర్గాన్స్, ఐస్ కావచ్చు, నోస్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, స్టమక్ కావచ్చు, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఆల్ ఆర్గాన్స్ ఆఫ్ యాన్ ఆర్గానిజం ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ టు ప్రొడ్యూస్ ఏ రియాక్షన్. ఒక సిస్టమాటిక్గా ఆ రియాక్షన్ టు కంప్లీట్ చేస్తుంది టు ఎనీ స్టిములస్. స్టిములస్ మీన్స్ ఆబ్జెక్ట్, ఫంక్షన్. బెస్ట్ ఎగ్జాంపుల్ డైజెషన్ కావాలి మనము. సో హ్యాండ్స్ వర్క్ చేయాలి, మౌత్లో టంగ్, అలాగే టీత్, సెలవరీ గ్లాండ్స్. నెక్స్ట్ ఈసోఫాగస్ మీన్స్ ఫుడ్ పైప్, ఈసోఫాగస్ కావాలి. అక్కడ స్టమక్ కావాలి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, స్టమక్ దగ్గర కూడా ఉంటాయి డక్ట్స్ ఉంటాయి, ప్యాన్క్రియాస్, బైల్ జ్యూస్. ఎస్ సార్. సో స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ విల్లై ఈజ్ దేర్, అలాగే లార్జ్ ఇంటెస్టైన్, యానూస్. ఎస్ సార్ నో దిస్ ఆల్ టు వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ద డైజెషన్. అలాగే ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్, న్యూట్రిషన్. ప్లాంట్స్ ఆల్సో టేక్ ద వాటర్. హౌ కెన్ టేక్ ద వాటర్? త్రూ రూట్స్ నుంచి ఎక్కడ? రూట్ హెయిర్. ఫస్ట్ ద వాటర్ ఈజ్ ఎంటర్ ద రూట్ హెయిర్ ఎక్కడ? xylem. Yes sir. The xylem to transport water, phloem transport the food. So xylem root hair nunchi lateral roots to taproot to main root to stem to branch to leaf. And ikkada if any organs means various organs of an organism in a systematic manner to produce ఏ రియాక్షన్ టు ఎనీ స్టిమ్యులస్. ఒక ఫంక్షన్ కంప్లీట్ కావాలంటే అన్ని ఆర్గాన్స్ విత్ కోఆర్డినేషన్తోనే వర్క్ చేయాలి. సపోజ్ ఈ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నేను వర్క్ చేయను ఉంటుంది, రైట్ హ్యాండ్ నేను వర్క్ చేయను ఉంటుంది. అవి కుదరతాయా ఏమన్నా? లేదు కదా. సో వితౌట్ కోఆర్డినేషన్ ద వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్. సో విత్ కోఆర్డినేషన్ ఓన్లీ టు కంప్లీట్ ద వర్క్. నెక్స్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ప్లాన్. సో ఇన్ దీస్ త్రీ systems, first one, okay, control and coordination in plants. Control and coordination in plants. In the plants the control system is not as developed as an animals. So animals laga plants ki anta develop ayi undadu idi control coordination, but they responds to various stimulus. కానీ అవి animals లాగానే రెస్పాండ్ అవుతాయి. ఎలాగా చూద్దాం. Growth and movement in plants are controlled by both external and internal factors. Growth in plants లో ఇక్కడ growth and
మూమెంట్ ఇన్ ప్లాంట్స్ ఆర్ కంట్రోల్డ్ బై బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ప్లాంట్స్ గ్రో అవుతుంది, అలాగే ప్లాంట్స్ ఆల్సో దే కెన్ మూమెంట్. మీన్స్ ఎక్కువ విండ్, ఎలా ఫాస్ట్ విండ్ అంటే అది జస్ట్ ఇలా బెండ్ అవుతుంటుంది, మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. సో రెస్పాండ్ అవుతుంది మూమెంట్ లైక్ దట్. సో ఆల్వేస్ ప్లాంట్ ఇస్ గ్రోత్ ఓన్లీ. స్మాల్ చిన్న సీడ్ మనం సాయిల్ వేసామంటే ఇట్ విల్ జెర్మినేట్ స్మాల్ ప్లాంట్ లైక్ స్మాల్ ప్లాంట్ అండ్ ట్రీ. ఎస్ నో బై బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. చూద్దాం ఏవి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ? టెంపరేచర్, లైట్, వాటర్, కెమికల్స్, గ్రావిటీ. సో చూద్దామంటే టెంపరేచర్లో కొన్ని ప్లాంట్స్ ఆ టెంపరేచర్లోనే గ్రో అవుతాయి. సమ్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈజ్ గ్రోయింగ్ కూల్ టెంపరేచర్, ఎక్కువగా కాశ్మీర్ అంటాం. కానీ ఇప్పుడు రీసెంట్గా విశాఖపట్నం దగ్గర కూడా ఒక చిరపుంజి ప్లేసెస్లో ఆ ప్లాంట్స్ గ్రో చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఎక్కడ అంటే అలాగా కాశ్మీర్ ఎలా టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ ఉంటుంది, కూల్ టెంపరేచర్. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ప్లాంట్స్ ప్రోడక్ట్ వచ్చింది. ఏది? యాపిల్. సో టెంపరేచర్, ద ప్లాంట్స్ ఆల్సో రెస్పాండ్ టు టెంపరేచర్. లైట్, ద ప్లాంట్స్ వితౌట్ లైట్ కెనాట్ మేక్ ద ఫోటోసిన్థసిస్. ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ చాప్టర్లో ఫోటోసిన్థసిస్. ప్లాంట్స్కి ఏం కావాలి? రిక్వైర్మెంట్స్ కావాలి. ఏ రిక్వైర్మెంట్స్? వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ లైట్. వితౌట్ లైట్ ద ప్లాంట్ కెనాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. అలాగే వాటర్. వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్. కెమికల్స్ ఆల్సో. కెమికల్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్. ఎస్, దీస్ ఆర్ మినరల్స్. గ్రావిటీ ఏంటి ఇక్కడ? Geotropism. Roots is growing to geotropism. Roots, because of the roots is absorb water and minerals from soil. So these are all we call external factors for growth and response. So internal factors, hormones. సో ఎనిమల్స్లో హార్మోన్స్ ఉంటాయి, అలాగే ప్లాంట్స్ కూడా హార్మోన్స్ ఉంటాయి. సో వీటిని ప్లాంట్ హార్మోన్స్ అంటాం. సో విల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్ ఓన్లీ ప్లాంట్ హార్మోన్స్. అండ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్. జెనెటిక్ మీన్స్ ఏ ప్లాంట్స్కి అయితే ఇప్పుడు జెనెటిక్స్ అంటే ఏంటి ఇక్కడ? ద ఆర్గనిజం టు ట్రాన్స్ఫర్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఆర్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్. అలాగే ఇక్కడ ప్లాంట్స్ ఫ్రూట్ ఉండదు, సీడ్. ఆ సీడ్ మళ్ళీ సాయిల్ వేసామంటే ఇప్పుడు యాపిల్ ప్లాంట్స్ ఉన్నాయి, యాపిల్ ప్లాంట్సే వస్తాయి. మ్యాంగో ప్లాంట్స్ వస్తాయి. ఎస్ అన్నో. అలాగా జెనెటిక్ కండిషన్ కూడా హెల్ప్ అవుతుంది. దేనికి? కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి. సో దిస్ ఈజ్ ద టుడే టాపిక్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ plants. So next class we discuss about the coordination in plants.